ఈ మధ్య యాజ్ ఎ సైకాలజిస్ట్ కానీ డిఫరెంట్ రిలేషన్‌షిప్స్ చూస్తున్నాను. దాంట్లో వచ్చే కాన్సిక్వెన్సెస్, దాంట్లో వచ్చే మెంటల్ ప్రాబ్లమ్స్ అన్ని చూస్తున్నాను. అందులో ఈ మధ్య మనందరికీ బాగా తెలుసు లివింగ్ రిలేషన్‌షిప్స్. ఈ లివింగ్ రిలేషన్‌షిప్స్ అసలు మీ లా ప్రకారం తీసుకుంటే లీగలా? ఇల్లీగలా? మంచి ప్రశ్న అడిగారండి. ముందు వరకు ఇవి లీగల్ కాదు. రీసెంట్ టైమ్స్‌లో ఇవి లీగల్ అయిపోయింది. ఇప్పుడు లీగలా అట్లయితే? లీగల్. అట్లయితే లివింగ్ రిలేషన్‌షిప్ కలిసి ఉండొచ్చు. కలిసి లీగలే. ఉండొచ్చు. ఓకే. ఆ! వ్యాలిడ్. లివింగ్ రిలేషన్‌షిప్ ఈజ్ లీగల్. కలిసి ఉండొచ్చు. ఓకే. అవునండి. ఇంకా చెప్పాలంటే లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్‌ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత బాయ్ ఫ్రెండ్‌దే. హ్మ్. ఆమెకు గాని పిల్లలు పుడితే వాళ్ళు కూడా లెజిటిమేట్ చిల్డ్రన్ అవుతారు. వాళ్ళని కూడా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఆ అబ్బాయిదే. ఓకే. ఎందుకంటే లివింగ్ రిలేషన్‌షిప్ లీగల్ అయింది కాబట్టి. హ్మ్. మరి ఈ పాయింట్‌లో పెళ్లి చేసుకున్న అబ్బాయి మెయింటెనెన్స్ ఇవ్వాలి. లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న అబ్బాయి మెయింటెనెన్స్ ఇవ్వాలి. లేకపోతే అమ్మాయిని మెయింటైన్ చేయాలి. మరి ఏమి అబ్బాయిలు, అమ్మాయిలు మామూలుగా సమానం అంటారు గదా! మరి ఈ పాయింట్‌లోకి వచ్చేటప్పటికి లా ప్రకారం దీనికేమైనా ఉన్నాయా? తప్పకుండా అండోయ్. అబ్బాయే కాదు మెయింటెనెన్స్ ఇవ్వాల్సింది, అమ్మాయి కూడా ఇవ్వాలి. హ్మ్. ఆ అబ్బాయి జాబ్ పోయి ఇంట్లో ఉంటే, హస్బెండ్ ఇంట్లో ఉంటే మాత్రం ఆ అబ్బాయిని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మాత్రం వైఫ్‌దే. ఒకవేళ వైఫ్ వర్కింగ్ అయ్యి మంచి సాలరీ వస్తుంటే హస్బెండ్‌ని పోషించాల్సిన బాధ్యత వైఫ్‌దే. ఇది ఎవరికీ తెలియకపోయి ఉండొచ్చు. అంటే అన్నిట్లో ఈక్వల్ అంటారు కదా! మరి ఇందులో కూడా ఈక్వల్‌గానే ఉండాలా? తప్పేముంది? వైఫ్ నుంచి కూడా మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. చాలా మంచి పాయింట్ చెప్పారండి. ఇంతకు ముందు వరకు ఇంతమంది ఆడపిల్లలున్నారు. కనీసం ఒక్క మగబిడ్డ కూడా లేరే అని మాటలు వినేవాళ్ళం. కానీ ఇప్పుడు జనరేషను అమ్మాయినా, అబ్బాయినా పర్లేదు. మాకు హెల్తీగా పుడితే చాలు అనే పర్సెప్షన్‌లోకొచ్చారు. సరే ఓకే. మనం అనుకున్నట్టు ఒక ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. ఇద్దరు అమ్మాయిలు పెరిగారు, పెద్దయ్యారు, మంచిగా చదువుకున్నారు, జాబులు చేశారు, లేకపోతే పెళ్లయిపోయింది. పెళ్లయిపోయి వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ అమ్మా, నాన్న ఇద్దరి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇది కూడా మంచి ప్రశ్న అండి. ప్రతీది ఈక్వల్ రైట్స్ అన్నారు కదా! అమ్మాయికి, అబ్బాయికి అని. అవును. ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరు అమ్మాయిలది. అలానే ఆస్తి పంచుకునేటప్పుడు ఇద్దరు కూతుళ్ళు వస్తారు కదా! నాకింత, నీకింత అని చెప్పి. మరి తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత డెఫినెట్‌గా ఉంది కదా! అవును. అప్పుడు ఖచ్చితంగా అల్లుళ్ళు ఊ అనాల్సిందే. ఊహు అంటే మాత్రం కోర్టులో కేసులు ఫైల్ అవుతాయి. సెక్షన్ 125 మెయింటెనెన్స్ యాక్ట్‌లో పేరెంట్స్‌లో మదర్, ఫాదర్ ఇంకా ఇన్‌లాస్. మదర్, ఫాదర్ అంటే ఇప్పుడు కూతుళ్ళకి కూడా మదర్, ఫాదరే కదండీ! అవును. వాళ్ళని కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూతుళ్ళదే. అల్లుడు చూసుకోనంటే అవ్వదు. సో, ఈ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో అమ్మాయి తరపు పేరెంట్స్ వాళ్ళు చూసుకోను, వాళ్ళని మేము సాకము అన్నప్పుడు ఓకే. హ్యాపీగా పేరెంట్స్ వెళ్ళి కోర్టులో కేస్ ఎయ్యొచ్చు. హ్మ్. ఆస్తులు కాదండి, తల్లిదండ్రుల బాధ్యత కూడా తీసుకోవాలి ఆడపిల్లలు. సరేనండి, ఇప్పటిదాకా నన్ను మీరు క్వెషన్స్ వేశారు కదా! నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక చిన్న క్వెషన్ అడుగుతాను. యాహ్! అడగండి. భర్త ఆస్తిలో భార్యకి వాటా ఉంటదా? భర్త ఆస్తిలో భార్యకి వాటా అంటే ఆబ్వియస్‌గా నాకు తెలిసి భార్య అంటే భర్తలో సగం అని అంటారు. హ్మ్. ఆబ్వియస్‌గా ఆస్తిలో కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఆ హక్కు అనేది ఉంటుంది. అవునంటారా? ఆ! మరి మీరు లీగల్‌గా ఏమంటారు? భర్త ఆస్తిలో భార్యకి వాటా ఉండదండోయ్. ఆ! ఓకే. అవును. తన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మీద భార్యకి ఎటువంటి హక్కు ఉండదు. హ్మ్. నాకివ్వాలంటే మాత్రం కుదరదు. తనకివ్వాలి అన్నా కూడా కుదరదు భార్య. హుహు. తను ఏదన్నా విల్ గానీ, గిఫ్ట్ డీడ్ గానీ తను ఇష్టపూర్వకంగా భర్త రాస్తే తప్ప భార్యకి వెళ్ళదు. ఓకే. తన ఇష్ట ప్రకారంగా రావాలి. రాయ ఏదైనా కూడా అవును. వీలునామా రాయడం, గిఫ్ట్ డీడ్ రాయడం ఓకే. ఏదన్నా. ఓకే. హ్మ్. లేక అనుకోని కారణాల వల్ల తన భర్త కాలం చేస్తే ఆ ఆస్తి మీద హక్కు భార్యతో పాటు పిల్లలకు కూడా ఉంటదనమాట. ఓకే. ఎటువంటి వీలునామాలు ఏమి రాయకుండా ఆయన భర్త కాలం చనిపోతే చేస్తే. కాలం అవును. చేస్తే. ఓకే. రైట్. హ్మ్. ఆ ఆస్తి మీద హక్కు భార్యకి, పిల్లలకి కూడా అప్పుడు ఉంటదనమాట. అప్పుడు ఉంటది. అంతేగాని భర్తకి ఆస్తి రాగానే భార్యకి సగం వాటా, హక్కుంది అని ఫీల్ అవ్వడానికైతే లేదు. ఓకే. భర్త ఆస్తి భర్తదే. అన్‌లెస్ అంటిల్ ఆయన ఏ వీలునామా, గిఫ్ట్ డీడ్ రాయకపోతే. మరి అమ్మగారిని ఇంటి నుంచి వచ్చిన ఆస్తి భార్యకి దాని మీద భర్తకి హక్కు ఉంటదా? అస్సలుండదు. అది స్త్రీధనమండోయ్. సెల్ఫ్ ఎక్వైర్డ్. దాని మీద కూడా భర్తకి హక్కుండదు. హ్మ్. ఎప్పుడైనా గానీ ఏ ఆస్తి మీద ఎవరికీ హక్కుండదు. అన్‌లెస్ అంటిల్ వాళ్ళు ఇష్టపూర్వకంగా రాస్తే తప్ప. మీ దగ్గర ఒక పెన్ ఉందనుకోండి. హ్మ్. నేను తీసుకోగలనా? తీసుకోలేరు. నేనిస్తే కానీ. మీరిస్తే గాని. ఆర్ నేను కొనుక్కుంటే గాని. అవును. అంతే ఇది కూడా. ఓకే.
సమాజం ఎట్టిపోతుందో అసలు తెలియట్లేదండి. నేను చూసే కేసెస్ అన్నీ కూడా ఫ్యామిలీ డిస్ప్యూట్స్. తండ్రికో కొడుక్కో కాదండోయ్, భార్యాభర్తల కేసులే. ఓకే. ఎక్కువ అవుతున్నవన్నీ కూడా భార్యాభర్తల కేసులే. డైవర్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఎస్, మీరు చెప్పినట్టు ఈ డైవర్స్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. అది వీళ్ళకి వాళ్ళకని రూల్ లేదు. అంటే మామూలుగా సరిగ్గా చదువు లేని వాళ్ళకి లేదా నాలెడ్జ్ లేని వాళ్ళకి వీళ్ళకే డైవర్సులు జరుగుతాయి, లేకపోతే వీళ్ళే సరిగ్గా భార్య భర్త సఖ్యతగా ఉండరు అని చెప్పి అనుకునే రోజుల నుంచి ఈ రోజు చదువుకున్న వాళ్ళు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, డబ్బున్న వాళ్ళు కావచ్చు, బిజినెస్ మ్యాగ్నెట్లు కావచ్చు, సంబంధం లేకుండా అందరిలో ఈ డైవర్స్ కేసులు అనేవి పెరిగిపోతున్నాయి. మరి దీన్ని అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటారు? కాయిన్ హ్యాడ్ 2 ఫేసెస్ అంటారు అభిషేక్ గారు. సో ఈ సమస్య రావడానికి అటు ఇటు కూడా కారణాలే. కొత్తగా ఆడపిల్ల పెళ్ళయి అత్తారింట్లో అడుగుపడుద్ది. మనం ఏదైనా కాలేజ్ మారినా లేదా క్లాస్ మారినా అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. అవును. మరి ఇంతకాలం ఇక్కడ పుట్టి పెరిగి లైఫ్ అంతా ఇక్కడ చూసిన అమ్మాయి వెంటనే అత్తారింట్లో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుద్ది. ఖచ్చితంగా. సో అక్కడ కలుపుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటారు? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళది. కానీ అక్కడ అలా జరగదు. ఆ అమ్మాయిని ఒక గెస్ట్లా చూస్తారు, వీళ్ళందరూ ఒకలాగా అయిపోతారు. ఏదైనా సందర్భం మాట్లాడుకోవాల్సి వచ్చింది అనుకోండి, వీళ్ళందరూ ఒక గదిలోకి వెళ్ళి చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయిని వదిలేస్తారు. అత్త, మావ, కూతురు లేదా కొడుకు అయ్యి వాళ్ళందరూ వెళ్ళి ఒక గదిలో మాట్లాడుకుంటారు. కూతురునేమో కోడలనేమో సపరేట్గా వదిలేస్తారు. అక్కడ అమ్మాయికి ఏమనిపిస్తుంది, ఏంటి నేను వీళ్ళ ఇంట్లో మనిషినే కదా, వీళ్ళతో బంధం ఉంది కదా, ఎందుకు నన్ను కలుపుకోవట్లేదని ఆ అమ్మాయికి థాట్ వస్తుంది. ఈ అమ్మాయి ఇలా అబ్బాయిని క్వశ్చన్ చేస్తుంది, ఏంటి ఇలా జరుగుతోంది అని. ఆ అబ్బాయి ఏమంటాడు, ఇప్పుడే కదా వచ్చావు, ఏంటి నీదేంటి అజమాయిషి, ఇప్పుడు మా ఇష్టం, ఇలాగే ఉంటాం, పక్కనుండు అంటాడు. ఇంతే హార్ష్గా చెప్పేస్తాడు అబ్బాయి కూడా. సరే, ఇదొక విషయం. కానీ ఈ సమస్యలన్నిటికీ కూడా కారణం అత్త, ఆడపడుచు అని అయితే నేను ఖచ్చితంగా చెప్తానండి. ఇంకా అత్తగారిని కూడా పక్కన పెడితే ఆడపిల్లల కాపురాలు పాడైపోవడానికి ముఖ్య కారణం ఆడపడుచులే. 100% ఆడపడుచులనే చెప్తా. ఇక్కడ మీకు డౌట్ వచ్చి బాగుండే వాళ్ళు కూడా ఉన్నారు కదా. బాగుండే వాళ్ళు 100కో 1,00,000కో ఒక్కళ్ళు ఉంటారండి. కానీ కాపురం పాడైపోతే చూడాలనుకునే ఆడపడుచులే ఎక్కువ మంది ఉన్నారు. ఇది రికార్డ్ అవుతుంది, రికార్డ్ చేయొచ్చా? తప్పకుండా రికార్డ్ చేయండి. రిలీజ్ చేయొచ్చా మేము? తప్పకుండా రిలీజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు కమెంట్స్ కూడా చేస్తారు, మీరు కరెక్ట్గా చెప్పారు మేడం అని. నేను బాగా చూసుకునే ఆడపడుచుల గురించి మాట్లాడట్లేదు. 99% అందరూ కూడా కాపురాలు పాడవ్వాలనే చూస్తున్నారు. చిత్రం ఏంటంటే ఇలాంటి ఆడపడుచుల్లో వచ్చిన కేసెస్ చూసారా? అన్నీ అందులోనే ఉంటాయండి, అన్నీ అవే ఉంటాయి. ఒకవేళ అత్తగారు మామగారు తగ్గాలనుకుని ఆడపడుచు తగ్గలేదు. తగ్గడం పెరగడం కాదండి, మన కుటుంబం అనుకున్నప్పుడు తగ్గాలి పెరగాలి. అందులో ఏముంది, ఈ ఆడపడుచుకి ఏమైపోద్దంటే, మేమేంటి నువ్వు ముందు, ఆఫ్టర్ ఆల్ కోడలివి. కానీ ఆఫ్టర్ ఆల్ కోడలే అంతా కుటుంబానికి, కానీ అది తెలుసుకోవట్లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ ఆడపడుచుకు కూడా అక్కడ ఒక ఆడపడుచు ఉంటుంది, ఆవిడని ఏ రోజు ఇంటికి రానివ్వదు వాళ్ళ అత్తారింట్లో. ఆవిడకి ఏ రోజు అన్నం పెట్టదు. ఇక్కడికి వచ్చి వీళ్ళ పుట్టింట్లో అజమాయిషి చేస్తుంటుంది ఈ ఆడపడుచు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా ఇప్పుడు అమ్మాయి ఉన్న సంబంధాలు అంటే ఆడపడుచులు ఉంటారు కదా, వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు ఏమంటారు తెలుసా, ఆడపడుచులు నేను సంబంధం చూడవా, మా అమ్మాయి వేగలేదు ఆడపడుచులతో. మరి వచ్చే కోడలు ఏమో చిత్రహింసలు అనుభవించాలా, నీ కూతురేమో అక్కడ హ్యాపీగా ఉండాలా. సో ఇలా ఉంటాయి. ఇంకెలా ఉంటాయంటే, అత్త కోడలు హ్యాపీగా వంట చేసుకుంటూ కలిసి మెలిసి ఉంటారు. కోడలు ఏదో వంట చేసింది, అత్తగారికి అది నచ్చలేదు. చేస్తున్నప్పుడు అక్కడే ఉంటుంది అత్త, ఉప్పు వేసేటప్పుడు కారం వేసేటప్పుడు పక్కనే ఉంటుంది. కానీ అప్పుడు చెప్పదు బాగాలేదని. బెడ్రూమ్లోకి వెళ్ళి, వాళ్ళు వంట చేసిందే అమ్మాయి ఎలా ఉందో తెలుసా, ఉప్పు లేదు కారం లేదు, కూతురికి చెప్తుంది వెళ్ళి. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పకుండా కూతురికి చెప్పుద్ది. ఈ మాట ఏమో కోడలు చెవిలో పడద్ది. సో ఎవరికి బాధ? కూర బాగుండాలి అంటే చెప్పాల్సిన వాళ్ళకి మనం చెప్పాలి, ఇంకెవరికో చెప్పి రేపటి నుంచి ఇంకా కూర ఇంకా పాడైపోద్ది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు వచ్చి భర్తకి చెప్పుద్ది, చూడు మీ అమ్మ ఇలా చేస్తుంది, లేదా మీ అక్కో మీ చెల్లి ఇలా చేస్తున్నారంటే, ఇన్ని సంవత్సరాలు నాతో పెరిగారు, వాళ్ళ గురించి నాకు తెలియదా అంటాడు ఈ మగాడు. అప్పుడు అమ్మాయి ఎవరికి చెప్పుకుంటుంది? పుట్టింటికి ఫోన్ చేసుకుంటుంది, అమ్మాయి ఇలా ఉందమ్మా వ్యవహారం, ఇలా బాధపడుతున్నారు అంటే,
మీ అమ్మ వాళ్ళకి చెప్తావా, మీ అమ్మ వాళ్ళని ఏంటి మమ్మల్ని అడిగేది అంటారు. అంతా జరిగేది 99% ఆడపడుచుల వల్లే. ఈ బ్యాలెన్స్ చేయాల్సింది ఎవరు అంటే భర్తే. బ్యాలెన్స్ భర్త చేయడండోయ్, ఎంతసేపు ఆడపడుచు వైపే ఉంటాడు. ఈ చేసుకొని వచ్చిన ఆడపిల్లని బాధపడుతూ ఉంటాడు.